రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బెంగళూరులో డాక్టర్ కృతికా రెడ్డిని హత్య చేసిన ఆమె భర్త మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అనేక భయంకరమైన విషయాలు బయటికి వచ్చాయి. ముఖ్యంగా చాలా మందికి ఆయన మెసేజ్లు పెట్టారు. ఏమని అంటే, నీకోసమే నా భార్యని హత్య చేశాను, ముఖ్యంగా నా జాతకంలో పెళ్ళైన కొద్ది రోజులకే భార్య చనిపోతుంది, అందుకే నిన్ను పెళ్లి చేసుకోలేదు, ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ ఆయన మాజీ లవర్స్కి పెట్టిన మెసేజ్లు చూసి అందరూ కంగు తింటున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ రజిత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే రజిత గారు. నమస్తే అండి. ఇక్కడ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య డాక్టర్ కృతికాని హత్య చేసి, పైగా ఇదంతా జాతకం వల్లే జరిగింది, అందుకే ఆమెను చంపేయాల్సి వచ్చింది అని చెబుతున్నాడు. ఇందులో నిజమెంత? దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మనకి ఉన్న ఒక అడ్వాంటేజ్ని ఆయన క్యాష్ చేసుకున్నారండి. జ్యోతిష్యం ప్రకారం కుజదోషం అనేది ఒకటి ఉంటుంది, వైదవ్య యోగం అని చెప్తారు. కుజుడు ఏడో స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళకి వైదవ్య యోగం ఉండొచ్చు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అలాంటిది చెప్తారు కాబట్టి ఆయన దాన్ని వాడి జ్యోతిష్యం ప్రకారం ఇలా ఉంది అని చెప్పి దాన్ని యూజ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ కేసులో ఆయన ఏం చదువుకొని వాడు కాదు. ఒక ఎంబీబీఎస్ తర్వాత పీజీ అలాంటివి చేయాలంటే ఎంత తెలివి ఉన్న అబ్బాయి అయితే చేస్తారు, వాళ్ళ వైఫ్ కూడా అంతే, అంత తెలివి ఉన్న అమ్మాయి. ఈయన అంటే ఏప్రిల్ 24లో మ్యారేజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ 25 ఏప్రిల్ కల్లా చంపేశాడు. ఇప్పుడు సరే, ఈ అబ్బాయికి ఆ అమ్మాయి చదువుకోని అమ్మాయి అయితే ఈయన చేసే ట్రీట్మెంట్ కానీ అవన్నీ తనకు తెలియదు కాబట్టి మోసపోయింది అనుకోవచ్చు. అంత ఆమె కూడా డాక్టర్ అయ్యి ఈయన ఇచ్చే ట్రీట్మెంట్ని తను ఎందుకు గుర్తించలేకపోయింది? ఇక్కడ చూస్తే మనకి జాతకం అనేది పనిచేస్తుంది. ఖచ్చితంగా జాతకం చూడొచ్చు. ఆ అబ్బాయి యూజ్ చేసిన ఆ మొదటి భార్య చనిపోవడం అనేది ఫస్ట్ చూస్తే గనక కుజదోషం గనక ఉండి వైదవ్య యోగం ఉంటే వాళ్ళే చనిపోతారు, మనమేమి చెయ్యము. ఆమె తనంతట తాను ఏదో విధి వక్రించి చనిపోలేదు, తన చేతిలో మర్డర్ చేయబడింది, హత్య కావించబడింది. కాబట్టి ఆయన ఒక జ్యోతిష్యం ప్రకారం ఇలా ఒక కాన్సెప్ట్ని వాడుకున్నాడు, మెసేజ్ చేయడం, ఆ అమ్మాయిని ఒప్పించడానికి వాడుకున్నాడు. ఇంకా ఆ ఆస్ట్రాలజీ అనేది మనకి సైకాలజీ కూడా చెప్తుంది. గ్రహస్థితి, ఒక మనిషి యొక్క గ్రహస్థితి ప్రకారం తను ఎలా ఆలోచించగలడు, ఏం చెయ్యగలడు, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ కేసులో ఈ అబ్బాయి జాతకం మనం ఆయన చేసే పనుల్ని బట్టి మనం తీసుకుంటే చంద్రుడు మనస్కారకుడు. చంద్రుడు రాహువుతో కానీ శనితో కానీ కేతువుతో కానీ దగ్గరగా ఉన్నప్పుడు వీళ్ళల్లో ఈ మ్యానిపులేట్ నేచర్ కానీ ఏదైనా సీక్రెటివ్ నేచర్ కానీ ఇంకొకరిని ఇలా ఇబ్బంది పెట్టే నేచర్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళ స్వార్థం గురించి మనుషుల్ని వాడుకోవడము. ఒక్క జాతక చక్రం వేసినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది మనకి కరెక్ట్గా తెలిసిపోతూ ఉంటుంది. ఈ కేసు మొత్తం నాకు చదివినప్పుడు ఆ మహేందర్ అన్న అబ్బాయిది చూసుకుంటే ఆయన ఖచ్చితంగా క్రిమినల్ నేచర్తో ఉన్నాడు. ఒక అమ్మాయిని చంపడం, అది భార్యను చంపడం, అంత మంచి డాక్టర్ని చంపడం, అంటే తనలో ఎలాంటి ఒక తప్పు చేసే భావన కానీ ఏమీ లేదు. అంటే చంద్రుడు ఎంతగా ఆయనలో అఫ్లిక్ట్ అయి ఉంటాడు, ఒక చంద్రదోషం అనేది ఎంతగా ఉండి ఉంటుంది. అందుకు తోడు చాలామందికి మెసేజ్లు చేశాడు, నీ గురించి చంపాను, నీ గురించి చంపాను. అంటే మల్టిపుల్ రిలేషన్స్, అంటే రాహువు శుక్రుడు మెయిన్గా అవి కూడా ఎంతో అఫ్లిక్ట్ అయి ఉంటాయి. దీంతో పాటు ఆయన జాతకంలో దోషాలే కాదు, మన సమాజం యొక్క భయం లేకపోవడం. ఇది వరకు రోజుల్లో ఏది చేసినా సరే సమాజంలో భయం ఉండేది, వాళ్ళు పరువు పోతుంది, శిక్షలు ఎక్కువగా ఉంటాయి. శిక్షల కన్నా ఎక్కువగా మనకి ఊరు వ్యవస్థ, ఒక సామాజిక వ్యవస్థ చాలా బలంగా ఉండి తప్పు చేయడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఇది ఎంతమందికి కనువిప్పు కావాలి, మన పిల్లలు మన చుట్టూ ఎంతోమందికి ఇది కనువిప్పు కావాలి. అంటే ఒక విచ్చలవిడితనం కానీ ఇండివిజువాలిటీ కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ఇలాంటివి అయినప్పుడు మన వైపు ఎవరూ లేనప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయి కదా, ఎవరో ఒకరికి ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సామాజిక బాధ్యత ఉన్నప్పుడు జాతక దోషాలు తగ్గుతాయి. ఒక పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఇంతవరకు మనం చూస్తే మన పిల్లలు, మన ముందు పిల్లలు, ఇప్పుడు ఈ మహేందర్ రెడ్డి ఎక్కడ చదవాలి, చదువు వస్తుంది,
కానీ డిసిప్లిన్ లేదు. అరే మనలాగే ఇంకొక ప్రాణి కదా, ఆ ఆలోచించే తత్వం ఎందుకు ఉండట్లేదు? చదువు 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 చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు, కానీ ఒక మనిషిలో ఉండే నైతిక విలువల్ని కోల్పోతున్నారు. భార్యని చంపేశాడు, కొద్ది నెలలు కూడా గడవక ముందే అనేక మంది మహిళలకి అతను మెసేజ్లు పంపించాడు సోషల్ మీడియాలో. నీకోసమే నా భార్యని చంపేశాను అని చెప్పి, నా జాతకం కారణంగానే చంపేశాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటే ఇంకొక మహిళని కూడా మోసం చేయాలని రాహువు ఎంత క్రిమినల్ మెంటాలిటీయో చూడండి. అదే అండి మెయిన్గా అది వేరే జెండర్ పైన, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వేరే అమ్మాయి పైన మల్టిపుల్గా మనకి అట్రాక్షన్ వస్తుందంటే అది శుక్రుడు రాహు కలయిక వల్ల అయ్యి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇదివరకు రోజుల్లో కూడా ఉన్నాయి. మనం చూసుకుంటే మహాభారతంలో కూడా కీచకుడి నుంచి ఉన్నాయి ఇవి, కానీ అక్కడ శిక్షలు ఉన్నాయి, భయం ఉంది. ఇక్కడ అది రావాలి. అవి వచ్చినప్పుడు జాతకం అనేది ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ సమాజం అంతకన్నా ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఆ భయం ఉండాలి. మనం కొన్ని ఇళ్లల్లో కూడా చూస్తూ ఉంటాము, మొదటి భార్యకి కొంత ఇబ్బంది రావచ్చు అని ఎవరికైనా సరే అరటి చెట్టుతో పెళ్లి చేయడం, పాల చెట్టుతో పెళ్లి చేయడం, కుండలతో పెండిలు చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇది నిజమైనా నమ్మొచ్చా ఇలాంటి వాటిని? అవునండి, ఇది ఖచ్చితంగా నిజమే. మనకి ఇప్పుడు మాట్లాడుకున్నట్టు జాతకంలో కుజదోషం చాలా బలంగా ఉన్నప్పుడు మనం ఇలాంటి కుంభ వివాహాలు కానీ చెట్లతో వివాహాలు కానీ చేస్తాం. ఎందుకంటే అక్కడ మొదటి భార్య కానీ భర్త కానీ ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది రాకుండా మనం ఇలాంటి వివాహాలు చేసి దాన్ని అక్కడికి ఆ వివాహం అయిపోయింది, ఇది సెకండ్ వివాహంగా కన్సిడర్ చేస్తాం. అది ఖచ్చితంగా నిజం. మొత్తానికి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్యని చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు, అది కూడా ప్లాన్ ప్రకారం చేశాడు. మళ్ళీ దానికి జాతకాలు ఇంకా నక్షత్రాలు అంటూ బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక మహిళని కూడా మళ్ళీ చాలా మంది రిలేషన్ లోకి పిలుస్తున్నాడు. చాలా మందిని ఒక్కళ్ళు కాదు, అంటే ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కొత్త లైఫ్ మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఈ మహేందర్ రెడ్డి ఒక్కడు కాదండి, ఆయన మనకి ఇప్పుడు చూపిస్తున్నాడు. మన ఇలాంటి మహేందర్ రెడ్డిలు ఎంతో మంది ఉన్నారు. అంటే ఒక చదువుకున్న వ్యక్తి అని నమ్మడానికి లేదు, చదువుకున్న వాళ్ళలో కూడా ఇలాంటి క్రిమినల్స్ ఉన్నారు అనేది రిప్రజెంట్ చేస్తున్నాడు ఒక మహేందర్ రెడ్డి. అంటే మన నెక్స్ట్ జనరేషన్ని మనం ఎంత నైతిక విలువలతో పెంచాలి. మన మహాభారతాలు కానీ రామాయణాలు కానీ అంటే ఒక జీవిని హింసించడం, మనం ఒక చిన్న జంతువులని హింసించలేమే, అలాంటిది ఒక మనిషిని హింసించడం అనేది ఎంత పెద్ద తప్పు. కరెక్టే. చాలా మంచి విషయాలు చెప్పారు రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్.